ఎస్ఈఓ అంటే ఏంటి? వ్యూస్ పెరగడానికి ఎలా యూజ్ అవుతుంది ఎస్ఈఓ? ఒక వీడియో పోస్ట్ చేయడానికి ఇంపార్టెంట్గా పెట్టాల్సిన థింగ్స్ లైక్ హ్యాష్ ట్యాగ్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్. ఫస్ట్ థింగ్ అసలు ఎస్ఈఓ అంటే కరెక్ట్గా పెట్టడం. ఏది టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, మనం ఏదైతే రాస్తున్నామో, ఏదైతే ట్యాగ్స్ ఇస్తున్నామో ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టడమే ఎస్ఈఓ అంటే. అంతకంటే వేరే ఏం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే మరీ టూ మచ్గా హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ కూడా ఇవ్వకూడదు. అలా ఎక్కువ ఇచ్చినా కూడా అది మిస్లీడ్ చేసినట్లు అనమాట ఆడియన్స్ని. సో మీరు ఒక వీడియో చేశారు, మీరు ఆ వీడియో తగినట్లుగా ఒక మహా అయితే ఒక 5 హ్యాష్ ట్యాగ్స్ అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వకండి. మొన్న ఒక ఛానల్కి ఇట్లా ఎక్కువ ఇవ్వడం వల్ల వైలేషన్ అని వచ్చింది. ఒక ఛానల్కి మిస్లీడింగ్ మెటాడేటా అని వచ్చింది సెకండ్ టైం రీఅప్లై చేసినప్పుడు. ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ టూ మచ్గా ఉన్నాయన్నమాట. అసలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వాళ్ళు ఏదైతే ఎక్కువ ఇచ్చారో అన్నీ రిలేటెడ్గానే ఉన్నాయి. రిలేటెడ్గా ఉన్నా కానీ మిస్లీడింగ్ మెటాడేటా అని వచ్చింది. అంటే టూ మచ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వకూడదు అనమాట. మొత్తం డిస్క్రిప్షన్ అంతా నింపేయకూడదు కదా. మహా అయితే ఒక 5 లేదంటే 8 అంతే, అంతకంటే ఎక్కువైతే వద్దు. అండ్ ఆ వీడియో రిలేటెడే ఉండాలి. సో ఎక్కువ ఇస్తుంటే ఏంటంటే మిస్లీడ్ చేస్తున్నట్లు తీసుకుంటున్నాయి అన్నమాట సిస్టమ్స్. సో మీరు టైటిల్ ఇచ్చినా, ట్యాగ్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆ వీడియోలో మీరు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటే అదే ఎస్ఈఓ. అంతకంటే వేరే ఏం లేదు. మనం ఫేక్గా పెట్టకూడదు. ఏది వీడియోలో ఒక మ్యాటర్ ఉండి టైటిల్ను, డిస్క్రిప్షన్, టైటిల్, థంబ్నెయిల్ ఇవన్నీనేమో ఫేక్గా లైక్ వ్యూస్ కోసం అలా అయితే పెట్టకూడదు అనమాట. అండ్ నేను దీని గురించి షాడో బ్యాన్ వీడియోలో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. ఎక్కువగా ఇది పెడుతుంటే కనుక, ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ కనుక ఇస్తుంటే రీచ్ కూడా తగ్గిపోతుంది, షాడో బ్యాన్ అయిపోతున్నాయి అనమాట వీడియోస్ కూడా. అంటే వీడియోస్ రికమెండ్ అవ్వట్లే. సో ఇప్పుడు మానిటైజేషన్ అవ్వకముందు అనుకోండి, మానిటైజేషన్ రివ్యూకి వెళ్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు మిస్లీడింగ్ మెటాడేటా అని వేస్తారు. బట్ మనకి ఛానల్ రివ్యూస్ అనేది జరుగుతూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఎవ్రీ 2 to 3 monthsకి అట్లా రివ్యూస్ అనేది జరుగుతూనే ఉంటాయి. సో అలా జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇలా కనుక మీ వీడియోస్లో ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నట్లుగా ఏమన్నా సిస్టమ్స్కి అర్థమైంది అనుకోండి, రీచ్ తగ్గించేస్తుంది. సో దానివల్ల చాలా రీచ్ పడిపోతుంది అసలు ఎక్కువ మందికి. హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ కూడా తగ్గించండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అండ్ కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ కానీ ఏదైనా సరే ఆ వీడియో రిలేటెడ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఒక ట్రావెల్ బ్లాగ్ ఏదైనా చేశారనుకోండి, ఒక ఆగ్రా వెళ్ళారు మీరు, హ్యాష్ ఆగ్రా డైరీస్ అని పెట్టచ్చు, హ్యాష్ ఆగ్రా టూర్ అని పెట్టచ్చు. అలా దాని రిలేటెడ్ మాత్రమే ఉండాలన్నమాట హ్యాష్ ట్యాగ్స్. వేరే రకంగా అయితే ఉండకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వ్యూస్ పెరగడానికి ఎంతవరకు హెల్ప్ అవుద్ది అనేసి అడిగారు కదా. వ్యూస్ పెరగడానికి ఇప్పుడు థంబ్నెయిల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న దీని ప్రకారం థంబ్నెయిల్ గనక మీరు ట్రావెల్ రిలేటెడ్గా పెట్టారనుకోండి, ఆ కంటెంట్ చూసే ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది ఆటోమేటిక్గా యూట్యూబ్. అలా రికమెండ్ అయినప్పుడు వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చూస్తే ఇంకా ఎక్కువ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూసే వాళ్ళకి చూపిస్తుంది అనమాట మీ వీడియో. అలా రీచ్ అవుతుంది ఆటోమేటిక్గా.